టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటిస్తున్న లేటెస్ట్ మూవీ సర్లేరు నీకెవ్వరు ఈరోజు ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ లెవెల్లో రిలీజ్ అవుతున్న విషయం అందరికీ తెలిసిందే. మహేష్ సరసన రష్మిక మందన్న హీరోయిన్గా నటిస్తున్న ఈ సినిమాకు రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందించగా, రత్నవేలు ఫోటోగ్రఫీని, తమ్మిరాజు ఎడిటింగ్ని అందించారు. ఒకప్పటి నటి విజయశాంతి గారు ఒక కీలక పాత్రలో నటిస్తున్న ఈ సినిమాపై మహేష్ ఫ్యాన్స్తో పాటు ఆడియన్స్ కూడా చాలా మంచి అంచనాలు ఉన్నాయి. ఇక ఈరోజు రిలీజ్ కానున్న ఈ సినిమాకు సంబంధించి అర్ధరాత్రి యుఎస్, యుఏఈ, దుబాయ్ వంటి దేశాల్లో ముందుగా షోలు వేయటం జరిగింది. ఇక ఆ షోలో నుండి వస్తున్న టాక్ని బట్టి చూస్తే ఈ సినిమాకు ఓవరాల్గా మంచి టాక్ లభించినట్టు తెలుస్తోంది. ఇప్పటికే భరత్ అనే నేను, మహర్షి సినిమాల సక్సెస్తో మంచి ఊపు మీదున్న సూపర్ స్టార్ ఈ సినిమా ద్వారా హ్యాట్రిక్ విజయాలు అందుకుంటున్నాడు అంటున్నారు. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా దర్శకుడు అనిల్ ఈ సినిమాని తెరకెక్కించాడని అంటున్నారు. ఫస్ట్ హాఫ్ మొత్తం ఎంతో ఎంటర్టైన్మెంట్తో సాగే ఈ సినిమా ఇంటర్వెల్ సమయానికి మంచి రసపట్టుకు చేరుతుందని, ఇక సెకండ్ హాఫ్ చాలా వరకు మంచి యాక్షన్, ఎమోషనల్ ఎంటర్టైన్మెంట్ సీన్స్తో సాగి ప్రీ క్లైమాక్స్ ఎపిసోడ్ అదిరిపోతుందని అంటున్నారు. సెకండ్ హాఫ్లో కూడా అక్కడక్కడ వచ్చే కొన్ని ల్యాగ్స్, అలానే హీరోయిన్ రష్మిక కొంత అతిగా చేసే సన్నివేశాలు తప్పించి దాదాపు సినిమాలో ఎటువంటి మైనస్లు లేవని అంటున్నారు. మరి ఈ సినిమాలో ప్లస్లు మైనస్లు ఏంటో చూద్దాం. ప్లస్ పాయింట్స్: మహేష్ బాబు కథ, కథనం విజయశాంతి, యాక్షన్ ఎపిసోడ్స్, సంగీతం, సినిమాటోగ్రఫీ. మైనస్ పాయింట్స్: హీరోయిన్ అక్కడక్కడ చేసిన కొంచెం అతి, సెకండ్ హాఫ్లో కొంచెం ల్యాగ్. ఇక మొత్తం చూసుకుంటే ఈ సంక్రాంతికి బాక్స్ ఆఫీస్ వద్ద సూపర్ స్టార్ మహేష్ బాబు సందడి మొదలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ రోజు నుండి థియేటర్స్ వద్ద ఆయన ఫ్యాన్స్తో పాటు ప్రేక్షకుల సందడి మామూలుగా ఉండదని తెలుస్తోంది. అయితే ఓవరాల్గా ఈ సినిమా ఎంత మేర కలెక్ట్ చేస్తుందో చూడాలి. మరి మీలో ఎంతమంది ఈ సినిమాని చూస్తారో కామెంట్స్ రూపంలో చెప్పండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.